రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ నేతలు వికృత చేష్టలకు తెరలేపారని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ధ్వజమెత్తారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే సత్తా లేక దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కేవలం జగన్ వద్ద మెప్పు కోసమే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇష్టానుసారం మాట్లాడితే ఉపేక్షించమని హెచ్చరించారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 190 మందికి సీఎంఆర్ఎఫ్ కింద 2,20,00,000 విలువైన చెక్కులను అందజేశారు. ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు ఇప్పటి వరకు 10.40 కోట్ల రూపాయలు అందించామని మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో గత 20 నెలలుగా ఏ విధంగా పరిపాలన జరుగుతా ఉందో ప్రతి ఒక్కరికి అర్థమవుతా ఉంది. కళ్ళు కొట్టిన వైసీపీ నాయకులు కక్కలేక మింగలేక సమరాల రాంబాబు మీడియా సమక్షాన 4 పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసిన పెద్ద మనిషిని నోటికి వచ్చినట్టు మాట్లాడడం ఏవైనా సబవా అని అడుగుతున్నాం. జోగి రమేష్ అని ఒక నాయకుడు, ఆయన రాజకీయ జీవితం ఎన్ని రోజులు మీ అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తి లోకేష్ బాబు మీద కామెంట్ చేస్తారు. ఏంటి మాటలు? ఎందుకు ఇంత దుర్మార్గమైన పాల్పడుతున్నారు? మీరు ఎక్కడన్నా ప్రజాస్వామ్యబద్ధంగా మీరు మాట్లాడారా అని అడుగుతున్నాం. సజ్జల రామకృష్ణారెడ్డి వార్డు మెంబర్ కంటే ఎక్కువ, సర్పంచ్ కంటే తక్కువ. అలాంటి రామకృష్ణారెడ్డి కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి వ్యంగ్యంగా మాట్లాడతారు. ఎక్కడ ఎవరిని వదిలిపెట్టే పరిస్థితి లేదు.